ఈరోజు మనం మన బండిలో హైదరాబాద్ నుంచి జగ్గాయపేటకి లోడ్ తీసుకెళ్తున్నాం ఆంధ్రాకి. ఈ మొక్కలు ఉంటాయి, ఒక 7 రకాల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మొక్కలతోటి, మన బండిలో లోడ్ చూడండి ఎలా ఉందో, అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. ఈ మొక్కలతో అక్కడ ఏం చేస్తారు, ఎన్ని రకాల మొక్కలు వస్తున్నాయి మనకు. ఎప్పుడైనా నర్సరీ నుంచి బొమ్మల రామరం దగ్గర ఉంటుంది నర్సరీ. ఇక్కడ ఈ నర్సరీ ఎక్కడ ఉందంటే మనకు కీసరా దగ్గర, బొమ్మల రామరం దగ్గర ఉంది. మనం ఎప్పుడొచ్చినా ఇక్కడ బొమ్మల రామరం నుంచి తీసుకెళ్తాం. ఇప్పుడు మనకు లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అది మీకు చూపిస్తాను. ఇప్పుడే వీళ్ళు అక్కడికి మనకు కార్లో బయలుదేరుతారు మనకన్నా ముందే. ఎందుకంటే ఇక్కడ ఏం చెట్లు కావాలి, ఎన్ని రకాల చెట్లు కావాలి అని సెలెక్షన్ చేసుకోండు, వాళ్ళకి చూపించండు. వీళ్ళు డైరెక్ట్గా అయితే అక్కడికి జగ్గాయపేటకి వెళ్ళిపోతారు. మనం ఇక్కడ లోడ్ వేసుకొని జగ్గాయపేటకి వెళ్ళాలి. వెళ్ళిన తోటి చెప్తాను ఈ చెట్లతో అక్కడ ఏం పని ఉంటుంది, ఈ చెట్లను ఏం చేస్తారు అక్కడ. మీరు ఆ పొలపడి మీకు చూపిస్తాను ఏం చేస్తారు అనేది. ఇప్పుడు వాళ్ళైతే బయలుదేరుతున్నారు. ఇప్పుడే మనకు లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు వీళ్ళు. మన బండిలో లోడింగ్ అనేది ఎలా చేస్తారు, ఈ చెట్లని వాళ్ళు ఎలా లోపల జమాయిస్తారు ఒకదానికోటి. ఇంకా ఒక్క చెట్టు కూడా ఖరాబ్ కాకుండా వాళ్ళు నీట్గా జమాయిస్తారు అనమాట. ఎందుకంటే మనం వెళ్ళేది చాలా లాంగ్ కాబట్టి చెట్లు ఒకటి కూడా విరగకుండా చెట్లని వాళ్ళు మాత్రం మంచిగా పెడతారు, మనకు మాత్రం పెట్టడానికి రాదు. అలా వాళ్ళకి తెలుసు ఎలా పెట్టాలనేది. వాళ్ళు ఇప్పుడు మనకు బండిలో పెడతారు. ఇప్పుడు మీకు నర్సరీ మొత్తం చూపిస్తాను. ఇందులో ఎన్ని రకాల చెట్లు ఉంటాయి, నర్సరీ అని ఎంత పెద్ద ఉన్నదో మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే నాకు కూడా వీళ్ళ పేర్లు మాత్రం తెలియదు. చూద్దాం ఎన్ని ఉన్నాయో మరి ఇందులో. అట్లా పోయి ఇట్లా వచ్చి మీకు చూపించే లోపల నా బండిలో లోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు బయలుదేరాలి మనం బండి తీసుకొని. ఇప్పుడే మనం బయలుదేరుతున్నాం అక్కడికి. బయలుదేరే ముందు మన టోల్ గేట్లు ఉంటాయి కాబట్టి అలా రీఛార్జ్ ఉందో లేదో ఒకసారి చూసుకొని బయలుదేరుతున్నాం. ఆల్రెడీ రీఛార్జ్ కూడా చేసేసినాం మనలో టోల్ గేట్ కోసం. ఫాస్టాగ్ రీఛార్జ్ అయితే ఉంది ఇప్పుడు మన ప్రస్తుతానికి. మన ఫాస్టాగ్ రీఛార్జ్తో పాటు మనము ఆంధ్రాకి వెళ్తున్నాం కాబట్టి మనకు టీపీ అనేది తీసుకోవాలి. నేను మాత్రం 1 వీక్కి టీపీ తీసుకున్నా, దానికి 140 ఆన్లైన్లో తీసేసుకున్నాను నేను. అది టీపీ అనేది కంపల్సరీ మనకు అక్కడ వెళ్ళాలంటే. మన బార్డర్ తెలంగాణ దాటేసి మనం ఆంధ్రాకి వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీ టీపీ అనేది వాళ్ళు అడుగుతారు, చెక్ చేస్తారు, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది.
మన వీలుని బట్టి నేను ఎక్కువ రోజులు ఉండలేదు కాబట్టి మళ్ళీ 1 డేలో రిటర్న్ అవుతున్నా కాబట్టి 1 వీక్ టీపీ అనేది తీసేసుకున్నాను నేను 7 డేస్కి మాత్రమే. 7 డేస్కి వచ్చేసి 140 ఏమో ఆన్లైన్లో తీసుకున్నారు మనకు. ఇప్పుడే మనం లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. ఈ ఊర్లో మాత్రం పక్కన పెద్ద నది ఉంది, ఎండిపోయింది అది. ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది లేదు, ఎందుకంటే మాకు అక్కడ లోపలికి నదిలోకి వెళ్ళి మన లొకేషన్ చూపిస్తుంది. అక్కడ ఏం రూట్ కూడా లేదు, పక్క ఉంటుంది కానీ నది నుంచి అక్కడ బయటికి వెళ్ళాలని లొకేషన్లో చూపిస్తుంది మాకు. అక్కడే వెళ్తాం, అందుకే సైడ్లో నుంచి వెళ్ళుకుంటూ చూస్తున్నాం. ముందు నుంచి బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ పైనుంచి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, కానీ లొకేషన్ మాత్రం రాంగ్ చూపిస్తుంది. లొకేషన్ మాత్రం విలేజ్ లోపల నుంచి గల్లీ గల్లీ నుంచి చిన్న చిన్న రోడ్లకి వెళ్ళి తీసుకెళ్తుంది. రోడ్లు చూసేకి ఎలా ఉన్నాయో చాలా చిన్నగా ఉన్నాయి, కానీ పక్కన పో తీసుకుందామంటే పక్కన మోరు ఉంది. చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం, కానీ మరీ చిన్న చిన్న రోడ్లకి వెళ్ళి తీసుకెళ్తుంది గూగుల్ మ్యాప్ అనేది. ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయింది, ఎక్కడ వెళ్ళాలని. ముంగడికి మాత్రం బండి వెళ్ళదు, అదే చూస్తున్నా ఎట్లా వెళ్ళాలని. చాలా చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు మాత్రం, ఒక్క మనిషి కూడా లేదు అడుగుదామంటే. ఇప్పుడు వెళ్ళాల్సిన కంపెనీ లోపలికి. ఆ కంపెనీ నేమ్ వచ్చి మన సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదిత్య బిర్లా సిమెంట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టరీ పక్కన చూడండి. పక్కన చూస్తే ఒక్క మనిషి కూడా లేడు, కానీ రోడ్ మాత్రం మాకు ముంగడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అని చూపిస్తుంది. కానీ వాళ్ళని అడుగుదామంటే కూడా ఒక్క మనిషి లేడు ఇక్కడ. నైట్లో మాత్రం రావద్దు ఈ రూట్లో, నైట్లో వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎవరు డే టైంలో ఎవరు లేరు కాబట్టి. నైట్లో మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది, ఏదో పాడుబడ్డ కంపెనీ లాగా కనబడుతుంది బయటకు వెళ్ళి చూస్తే. ఇక్కడ వచ్చింది మాకు ప్రాబ్లం ఏంటంటే రైట్ సైడ్లో మొత్తం, లెఫ్ట్ సైడ్లో మొత్తం గోడ ఉంది, కానీ మాకు లొకేషన్ ఏం చూపిస్తుందంటే లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్ళాలి అని చూపిస్తుంది మాకు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది కదా, మాకు ఇక్కడ ఎంట్రీ అనేది ఏం లేదు. ఇక్కడ నుంచి ఇటు మళ్ళీ నాకు రైట్ సైడ్లో ఉంది, కానీ లెఫ్ట్ సైడ్లో మాత్రం లేదు. సరే ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏమైనా ఉందేమో. లొకేషన్ మాత్రం ఇక్కడికి ఎండ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ పోవాలని, లెఫ్ట్ సైడ్ మొత్తం గోడనే ఉంది, చూస్తాము. ఇప్పుడే లోపలికి వచ్చేసాం, కానీ లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. ఎలానో ఫోన్ తెచ్చుకున్నా. ఇలా ఏంటిదంటే ఇలాకి వచ్చినాక ప్రతి ఒక్కరు చెక్ చేస్తారు, బీపీ, షుగర్, మన బ్లడ్ శాంపుల్ కూడా తీసుకున్నారు. ఇవన్నీ చెక్ చేసి మా హెల్త్లో ఏ ప్రాబ్లం లేదంటేనే లోపలికి అలౌడ్ చేస్తారంట. నా ఐస్ కూడా చెక్ చేశారు, చాలా చెక్ చేసి ఏ ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళిదే నా పేపర్ అనమాట. ఎప్పుడో మధ్యాహ్నం వస్తే ఈ టైంకి పంపించారు లోపలికి. ఇప్పుడు వాళ్ళు వర్క్ చేస్తున్నారు, చూడండి అది ఎలా తయారు చేస్తారో, ఏం చేస్తారో చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి వాళ్ళకు ఏ డైరెక్షన్లో వాళ్ళకి తెలిసిన మోడల్ ఎలా పెట్టాలనేది లాస్ట్కి వచ్చాక మొత్తం చూపిస్తాను, ఎలా ఉంటుంది ఏంది అనేది మీరు మొత్తం చూసుకుంటారు. ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. వాళ్ళకి మాత్రం తెలుసు అనమాట, వాళ్ళకి ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది. ఇది వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, మనతో కాదు ఇది. ఎందుకంటే ఒకరు తీసుకుని ఒక దగ్గర పెడితే మళ్ళీ సెట్ కాదనమాట. అది ఏ చెట్టు ఎక్కడ పెట్టాలి, 7 రకాల చెట్లు ఉన్నాయి. 7 రకాల చెట్లు వాళ్ళకు డిజైన్లో తయారు చేస్తారు. దీన్ని చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారు. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకు వాళ్ళు చాలా బాగా చేశారు, చాలా ఎంత మంచిగా ఉందంటే చాలా మంచిగా ఉంది, సూపర్గా చేశారు అనమాట. ఇప్పుడు
చూడండి ఒకసారి మీరు కూడా, మీకు కూడా చూపిస్తున్నాను కదా, చాలా బాగుంది ఇలా సెట్టింగ్ మాత్రం. మేము అక్కడ నుంచి తెచ్చిన మొక్కలు ఇలా సెట్ చేస్తారనమాట వీళ్ళు. ఇక్కడ తీసుకొచ్చిన మన మొక్కలు అవి చాలా మంచిగా చేశారు కదా, సూపర్. ఒకసారి బాగుంది, చాలా మంచిగా ఉంది. అందులో దేవుని బొమ్మ విగ్రహం పెట్టారు, వెంకటేశ్వర స్వామిది. ఫైనల్ గా మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది వాళ్ళది. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 1:30, నైట్ 1:30 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి బయలుదేరాలి. టోటల్ గా పని అయిపోయింది ఇక్కడ కంపెనీలో. చాలా టైం అయిపోయింది, నైట్ 1:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాలి మనం. ఓకే అండ్ బాయ్.